పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో గృహాల సముదాయ కాలనీలో ఆదివారం టీడీపీ శ్రేణులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు శ్రమదానం చేశారు. కాలనీలో ప్రజలు సంచరించడానికి వీలు లేకుండా అడవిలా పెరిగిన పిచ్చి వృక్షాలను, మట్టి గుట్టలను తొలగించారు. మంత్రి రామానాయుడు స్వయంగా పారా గుణపం పట్టి పనులు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో గృహాలను 90% పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో అరబస్తా సిమెంటు, రూపాయి పని చేయలేదన్నారు. జగన్ రాష్ట్రంలో టిడ్కో ఇళ్లను 6,000 కోట్లకు తాకట్టు పెట్టి నిధులను మళ్లించి లబ్ధిదారులను రుణగ్రస్తులు చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో పేదలు, మహిళలపై కక్ష సాధింపుకు టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేయడమే నిదర్శనమని ఆరోపించారు. ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఉండేందుకు జగన్ అర్హత లేదని విమర్శించారు. పేదవాడి సొంత ఇంటి కల తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. మిగిలిన 10% పనులు పూర్తి చేస్తే పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేస్తామన్నారు. ఈ శ్రమదాన కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో పాటు మహిళలు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, నాయకులు జీవి పెచ్చేటి బాబు, బోనం చిన్నబాబు, జక్కంపూడి కుమార్,